పెద్దపల్లి టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్, మరి 2 సార్లు పెద్దపల్లి చరిత్రలో వరుసగా గెలిచి పెద్దపల్లిలో రికార్డు సృష్టించిన మరి మన మాజీ ఎమ్మెల్యే దాసరమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి గ్రామాల నుంచి ఈరోజు ఓన్లీ కేవలం ముఖ్యులు అనే వాళ్ళని ఇక్కడికి పిలవడం జరిగింది. గ్రామాల నుంచి ఎవరైతే గ్రామంలో మరి పార్టీని భుజాలు మరి గ్రామాల్లో ఈరోజు ఇక్కడికి మనోహర్ రెడ్డి గారు పేరు పెట్టి పిలవడం జరిగింది. మరి ఇక్కడికి విచ్చేసిన కూర్చున్న మన పార్టీ పెద్దలు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరి ఈరోజు ఒక వజ్రం లాంటి మన టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమ నాయకుడు, వజ్రం లాంటి మనిషి మన హరీష్ అన్న. మరి హరీష్ అన్న రావడం అంటే ఈరోజు సామాన్యమైన విషయం కాదు. మరి ఈరోజు ఇక్కడ మనందరికీ హరీష్ అన్న నాయకత్వంలో మన పార్టీ మరొక్కసారి ఊపు రావాలంటే మరి హరీష్ అన్నకు ఘనంగా స్వాగతం పలకాలి. మరి ఘనంగా స్వాగతం పలకాలంటే మరి హరీష్ అన్న రాగానే ఇంత సప్పకుండా కాదు, ఒక్కసారి మీరు జై తెలంగాణ చేతులే లెక్కలే కాదు, జై తెలంగాణ, హరీష్ అన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, దాసరమోహన్ రెడ్డి గారి నాయకత్వం, బీఆర్ఎస్ ఈ నినాదం గ్రామాన వెళ్ళాలి ఈరోజు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల్లోనే మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు గ్రామాన ప్రతి ఒక్క వర్గంలో కూడా ఈరోజు ఫెయిల్ అయింది. ఏదైతే మరి ఓట్లేసి 2 సంవత్సరాలు 2 టర్ములు 10 సంవత్సరాలు మనం ఎట్లయితే పెద్దపల్లి నవ్వుతో నవ్వే విధంగా గ్రామాల్లో పరిపాలన సాగించిన మన టీఆర్ఎస్ పార్టీ గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, మరి అందరూ మన పార్టీ నాయకులు, మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో మరి గ్రామాలు ఎంతో బాగుపడ్డ గ్రామాలను ఈరోజు మరి 2.5 సంవత్సరాలుగా కరువుగా తాండవించినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అధికారం రాగానే మరి మనం చేసిన తప్పులేదో మరి మనకు తెలిసి వచ్చింది. 10 సంవత్సరాలు అధికారం చేసినా కానీ మరి ఒక్క కాడ కూడా మనం మరి అధికార దర్పం చూపించలే. ఏనాడు కూడా మనం అధికారంలో ఉన్నామని చెప్పి మనం అధికారం చెలాయించలే. అధికారం చెలాయించడం అంటే గ్రామంలో, మండలంలో రెవెన్యూ ఆఫీసులోనే కానీ, పోలీస్ వ్యవస్థే కానీ మనం అంతా చేత పట్టుకోలేదు. కానీ ఈరోజు ఇక్కడ మన ఎక్కడ పోయినా కాంగ్రెస్ గుండా పరిపాలన లెక్క మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే విజయరామరావు అనేవాడు కేవలం కాంగ్రెస్ ప్రతి గ్రామానికి ఒక ఎమ్మెల్యే తయారు చేసి మరి ఈరోజు గ్రామంలో పరిపాలన చేస్తుండ్రు. ఒక గుండా పాలన లెక్క. ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా బాందే నడవాలి, కాంగ్రెస్ పార్టీ చెప్పినదే నడవాలి. అయినా కూడా మనం 2.5 సంవత్సరాలుగా మరి అన్ని ఓర్చుకొని పార్టీని, గ్రామ ప్రజలను నడిపిస్తున్నందుకు మీ అందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇన్ని ఎదుర్కొని కూడా మీరు ముందుకు పార్టీని నడిపిస్తున్నందుకు మీరు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఎందుకంటే నిన్నగాక మొన్న ప్రతి గ్రామంలో కూడా వడ్ల కేంద్రాలు పెట్టింది. ప్రతి గ్రామంలో మన పార్టీనే. మన పార్టీ వచ్చినాకనే, కేసీఆర్ వచ్చినాకనే ప్రతి గ్రామంలో 1, 2 చిన్న గ్రామం అయితే 1 గ్రామం వడ్ల కేంద్రం, పెద్ద గ్రామం అయితే 2, 3 వడ్ల కేంద్రాలు పెట్టి వడ్లు చూపిస్తే ఈరోజు మనందరినీ మనం వడ్లు ఏదో కటింగ్ చేస్తున్నాం అని చెప్పి భూతం చూపించి ఈరోజు ప్రజలకు ఓట్లు వేపించుకున్నాడు. మరి మనోహర్ రెడ్డి గారు ఏ మట్టి ఎక్కడ ఏం చేయకుండా కూడా మట్టి దొంగ అని చెప్పి ఇలా మనను ఆభాసు పాలు చేసి ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు వేపించుకోవడం జరిగింది. మరి ఎట్లయితే రెచ్చగొట్టి ఓట్లు వేపించుకున్నాడో మరి ఈ రోజు అంతా పటాపంచలై గ్రామాలలో ఎక్కడి పోయినా కూడా మా మండలంలో మొన్నటిదాకా నిన్నగాక మొన్న బంద్ అయినాయి. ఆ లారీలు, టిప్పర్లు, ఆ మట్టి రవాణా పెద్దపల్లి పట్టణ వస్తువులు అందరికీ తెలుసు. 100 లారీలు టిప్పర్లు వస్తున్నా కూడా ఇక్కడ కలెక్టర్ నిమ్మకు నీరెత్తనట్టు ఇక్కడ కలెక్టర్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కూడా తొత్తులాగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి మరి కళ్ళు కాల్చి చూస్తున్నా కూడా మరి మనం అందరం కూడా మీ ఆధ్వర్యంలో మొన్ననే జిల్లా కలెక్టర్ గారికి కానీ, మండలాల్లో కానీ మన పార్టీ నాయకత్వం అందరూ కూడా ఎంతో గొప్పగా మరి పార్టీ తరఫున ధర్నా నిర్వహించి రైతుల తరఫున కానీ, మరి అక్రమ మట్టి తరఫున కానీ మీరందరూ నిర్వహించినందుకు మీరందరికీ కృతజ్ఞతలు. మరి ఇదే ఊపును కొనసాగించాలంటే మరి మరొకసారి ఈరోజు హరీష్ రావు గారు వస్తారు. హరీష్ రావు గారు దేని కొరకు వస్తారు ఇక్కడికి అంటే ఇక్కడ మనందరికీ కూడా మళ్ళీ తిరిగి
బీఆర్ఎస్ పెద్దపల్లి గడ్డ బీఆర్ఎస్ అడ్డ, పెద్దపల్లి గడ్డ బీఆర్ఎస్ అడ్డ అనే విధంగా మరి మళ్ళొక్కసారి మనం నిరూపించుకోవాలంటే కేవలం రెండు సంవత్సరాలు అయితే తిరిగి మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి అధికారంలోకి రావాలంటే మనం ఇంకొంచెం కష్టపడాల్సి ఉంటుంది. మరి హరీష్ గారి చెప్పే ఉపన్యాసం మరి ఏం చేయాలి, ఎందుకంటే సభ్యత్వ నమోదు ఈ గత 10-15 రోజులలో సభ్యత్వ నమోదు స్టార్ట్ అవుతుంది. మొన్న కూడా 2 సంవత్సరాలు చెప్పినట్టు ఊరికి నలుగురైనా పర్లేదు, మరి సుల్తానాబాద్ నుంచి దగ్గరికి ఒక 10 నిమిషాల్లో హరీష్ రావు గారు రాబోతున్నారు. సుల్తానాబాద్ దాటి ఒక 5-10 నిమిషాల్లో హరీష్ రావు గారు ఇక్కడ రాబోతున్నారు. కావున మీ అందరూ కూడా కార్యోన్ముఖులై తప్పకుండా తిరిగి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు పెద్ద ఎత్తున చేపట్టాలి. దానికి వారు బీఆర్ఎస్ పార్టీ గ్రామాలకు ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు గారి నేతృత్వం వహిస్తారు. ఇప్పుడు గ్రామ స్థాయి నాయకత్వానికి అందరికీ కూడా హరీష్ రావు గారి పునర్జన్మనిస్తూ పార్టీకి మరి వారి ఆదేశం వారు చెప్పే వినాలి. ఇది గ్రామాన కూడా మన పార్టీని మరి మహోన్నతంగా చేపట్టాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ.